వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను దారిలో వెళ్తుండగా గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. నా మనసుకు ఏదో కొంచెం బాధ అనిపించిందండి ఈ విగ్రహాలను చూడగానే. అందుకని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరిని అయితే తప్పుగా ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. జస్ట్ చిన్న చేంజ్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. మీరు ప్రతి సంవత్సరం విగ్రహాలు పెడుతున్నారు కదా! దాన్ని చిన్న చిన్న సైజుల్లో విగ్రహాలు చేసి పెట్టుకోండి. మీకు నిమజ్జనం చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అలాగే తీసుకురావడానికి కూడా ఈజీ అవుతుంది. అలానే విగ్రహాలు కూడా విరిగిపోవు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తే ఆల్రెడీ దీనికి ఉన్న శేషతలలన్నీ విరిగిపోయాయి. ఆల్రెడీ బ్రేకేజ్ అయిపోయింది దానికి. ఇప్పుడు దాన్ని అంత హైట్ నుంచి కింద పడేస్తున్నాము. ఇప్పుడు 9 రోజులు మనం దేవుడు ఉన్నాడని భావించి మనం ఉత్సవాలన్నీ చేస్తున్నాం కదండీ! ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇంత హైట్ నుంచి కూడా పాడేస్తుంటే కాళ్ళు చేతులు విరిగిపోవంటారా? అదే సిచ్యువేషన్‌లో మనమున్నా అంతే కదా అండి. ఒక మనిషి అక్కడి నుంచి పడిపోతే మన కాళ్ళో, చేతిలో ఏదో ఒకటి విరుగుతుంది గదా! ఇట్లా చేయడం వల్ల మంచిది కాదండి. దేవుడికి మనం ఇచ్చేదేంటి? మనం ఆయన్ని తీసుకొస్తున్నాము. మనం ఆనందంగా మనం అన్నీ జరిపి పూజలు చేస్తాము. అన్నీ చేసి ఆనందంగా పంపించాలండి ఆయన్ని. చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోండి. నేను పెద్ద విగ్రహాలు పెట్టడం తప్పనట్లేదు. ఒకవేళ మీరు పెద్ద విగ్రహం పెట్టుకోవాలనిపించినప్పుడు దాన్ని అంతే జాగ్రత్తగా తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరూ చిన్న విగ్రహాలు పెట్టండి. మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు. దీంట్లో తప్పుగా ఏమీ అర్థం చేసుకోకండి. హరే కృష్ణ.